పరిశుద్ధమైనటువంటి జీవితం. పరిశుద్ధత కలిగి ఉంటేనే, తెలుపు కలిగి ఉంటేనే ఆ వృక్షానికి విలువ. క్రైస్తవులకు పరిశుద్ధత ఉంటేనే, పరిశుద్ధ లేకపోతే అందరికీ నీకు తేడా ఏర్పడతాయి. నోటి పరిశుద్ధత కలిగి ఉండాలి, నీ సూపుల పరిశుద్ధత కలిగి ఉండాలి, మాట పరిశుద్ధత కలిగి ఉండాలి, నీ క్రియలో పరిశుద్ధత కలిగి ఉండాలి, నీ నడవడికలో పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధ మనకి ఎలా వచ్చింది? మాట్లాడే మాటలో వాక్శుద్ధి కలిగి ఉండాలి. తెలుస్తుందా? నువ్వు చూసిన చూపులో పరిశుద్ధ రుసుపు కలిగి ఉండాలి. తెలుస్తుంది కాదు, తన రుసుపు విషపు చూపు. సౌలు దావీదు పైన విషపు చూపు చూపాడు. తెలుస్తుంది కాదు. హల్లెలూయా. కొంతమంది ఎదుగుతుంటే దేవుడు నీ పక్క సహోదరి అభివృద్ధి చెందుతుందనుకో, నీ పక్క సహోదరి కొడుకో కూతురుకో మంచి ఉద్యోగం మంచిగా ఇస్తుందనుకో, మన తోటి సహోదరి పైకైతే మనం అందరూ సంతోషపడాలి. అవును కదా? నా తోటి సహోదరికి మంచి సీడ్ వచ్చింది, మరి మన సంఘం వ్యక్తికి మంచి ఉద్యోగం వచ్చినా, మంచి సీడ్ వచ్చినా మన సంఘానికే మనందరికే, అవును కదా, మనకే మంచి పేరు విలువ. పలానా చర్చికి లేకుండా పలానా గ్రామస్తులు మంచి ఉద్యోగం వచ్చింది, అదే మంచిగా సీడ్ వచ్చింది, పలాసానికి అంత చెప్పి అందరూ చెప్పుకుంటాం. తెలుసు కాక మన పిల్లలు అభివృద్ధి పొందుతుంటున్న చాలా మంది వారు అసూసుకు, హల్లెలూయా, అది కూడా పాపమే. దేవుని సోదరులే కాక